నమస్తే మీ పేరు? నా పేరు అతిమల్ నగేష్, నిజామాబాద్ జిల్లా రేషన్ సంక్షేమ జిల్లా అధ్యక్షుడిని. రేషన్ డీలర్స్కి సరైన కమిషన్ రావట్లేదని ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మీరేమంటారు? ఈరోజు మేము ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 పైచిలకు రేషన్ డీలర్లకు కమిషన్ రావడం లేదు. ఆ కమిషన్ రావడం లేదనే ఈరోజు 33 జిల్లాల నుంచి మేము ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 31 లోపు మాకు కమిషన్ విడుదల చేయకపోతే కనుక వచ్చే ఫస్ట్ తారీఖు నుండి మేము బియ్యం పంపిణీని నిలుపుదల చేసి నిరసన కార్యక్రమం చేపడతామని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,000 పైచిలకు రేషన్ డీలర్ల పక్షాన మరి ఈరోజు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. వచ్చే ఫస్ట్ లోపు మాకు అంటే పండగ దృష్ట్యా దసరా ఉంది, బతుకమ్మ పండుగ ఉంది. మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే దసరా పండుగకి మరి మా రేషన్ డీలర్లకు గత 6 నెలల నుంచి కమిషన్ లేకపోవడం వల్లనే మరి ఈరోజు మేము పస్తులుండే పరిస్థితికి వచ్చింది. ఈ పస్తుల సమయంలో పండుగ సమయంలో ఈ పస్తులు ఉండడం వల్ల మరి మేము మా రేషన్ డీలర్లకు మా ఈ కమిషన్ విడుదల చేయకపోతే వచ్చే నెల నుంచి మేము పంపిణీని నిలిపివేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీ కార్యాచరణలు ఏంటండి? అంటే మొదటగా మేమైతే శాంతియుతంగా మా కమిషన్ కావాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ కమిషన్ విడుదల చేయకపోతే కనుక పంపిణీని మేము నిలిపివేసి నిరసన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం 1వ తారీఖు నుండి. నమస్తే మీ పేరు? నా పేరు పేట లక్ష్మీపతి అండి, భూదాన్ పోచంపల్లి మండల ప్రెసిడెంట్. ఓకే అండి, గత 5 నెలలుగా రేషన్ డీలర్స్కు కమిషన్స్ రావట్లేదని అంటున్నారు. దానిపై 5 నెలల నుంచి మాకు కమిషన్ రావట్లేదు. సుమారు కరోనా వచ్చినప్పటి నుంచి ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి మా బతుకులు బాగా చేస్తుంది అనుకొని మేము ఆశపడ్డాం. వాళ్ళు మేనిఫెస్టోలో 300 కమిషను, 5,000 గౌరవ వేతనం అని ఇస్తామని పెట్టిండ్రు. మేము లక్షల కార్డులకు కోట్ల మంది ప్రజలకు అన్నం పెడతా ఉన్నాం. మాకు మొన్న జరిగిన పండుగల సందర్భంలో రాఖీ పున్నమప్పుడు రాఖీలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. కనీసం రాఖీ కట్టిన ఆడపడుచులు వస్తే ఒక 500 చేతిలో పెడతామంటే కూడా డబ్బులు లేవు. ఇండియాలోనే తెలంగాణ సివిల్ సప్లై పంపిణీ నంబర్ 1 వస్తుంది. గత 5-6 సంవత్సరాల నుంచి కరోనా టైం నుంచి ఫ్రీ బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఒకేసారి జమ అయ్యేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఓసారని, కేంద్ర ప్రభుత్వం ఓసారని మా డీలర్లను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పటికీ 6 నెలల కమిషన్ రావాలి. కరోనా టైంలో కందిపప్పు పంపిణీ చేసినాం, ఆ కమిషన్ లేదు. ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినాం, అవి లేదు. స్కూళ్ళకి వేసినాం బియ్యము, అవి లేవు. మధ్యాహ్న భోజనానికి మళ్ళీ అంగన్వాడీలకు కూడా పంపిణీ చేసినాం. ఎన్నాళ్ళు ఎట్టి చేత చేయాలి? 5 నెలల నుంచి కమిషన్ లేదు. కిరాయిలు కట్టలేక వస్తూ ఉన్నాం. మాకు ఈ పాస్ మిషన్ లేనప్పుడు మాన్యువల్గా ఇచ్చినప్పుడు మేము ఒక్కరమే మెయింటైన్ చేసుకునేది రేషన్ షాపు. ఇప్పుడు ఈ పాస్ మిషన్ వచ్చిన తర్వాత సహాయకుని పెట్టుకుంటున్నాం. వాళ్ళకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ వస్తుంది ప్రజా పంపిణీలో, అయినా మా బతుకులు బాగుపడట్లేవు. ఈ ఫస్ట్ లోపల మా కమిషన్ విడుదల చేస్తేనే ఈ షాపులు ఓపెన్ చేస్తాం, లేదా అట్లే బంద్ పెట్టి ప్రభుత్వం మీద నిరసన తెలుపుతాం. అందరికీ అన్నం పెట్టే డీలర్లకే ఇంత పరిస్థితి ఉంది అంటే ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ మీ కార్యాచరణలు ఏంటంటే 1వ తారీఖు నుంచి మొత్తం షాపులు బంద్ పెట్టి కమిషనర్ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, ఆర్డీఓ ఆఫీసులు కానీ ధర్నా చేస్తామని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు నారాయణపేట జిల్లా అధ్యక్షుని మరియు రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాను. నేను దాదాపుగా నారాయణపేటలో 42 సంవత్సరాలు నేను చౌకతో నడుపుతున్నాను. ఎటువంటి అవినీతి పాల్పడకుండా నీతిగా నిజాయితీగా ప్రభుత్వం ఇచ్చే కమిషన్తోనే ఎటువంటి అవినీతి పాల్పడకుండా దాదాపు 42 సంవత్సరాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇక మాకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తుందని ఇంతవరకు మేము ఎటువంటి అవినీతి పాల్పడకుండా నిజాయితీగా మంచి పేరు సంపాదించుకొని నారాయణపేట గతంలో మంచి పేరు నా భార్య సొంతంగా కౌన్సిల్ గెలవడం కూడా జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. మా సంక్షేమాలు కానీ మా గురించి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా తాత్కాలికమైనటువంటి సంతృప్తి పడుతుంది. కానీ మాకు నిజంగా మిగతా వాళ్ళ మాదిరిగా అంగన్వాడీ టీచర్ల వాళ్ళది మాదిరిగా లేకుంటే మిగతా సంస్థలు పనిచేసిన వాళ్ళు మాకు ఒక పర్మనెంట్ ఉద్యోగ భద్రత లేకుండా చేసిండ్రు. కనుక దయచేసి కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారం రావడం కానీ ముందు మా డీలర్ ఆయన స్వచ్ఛంగా ఆయన చెప్పిండు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాను, మన తర్వాత మీకు 300 క్వింటల్ కమిషన్ ఇస్తాను. తాను స్వచ్ఛంగా చెప్పిండు, మేము చెప్పకముందు తానే చెప్పిండు. కనీసం మా హామీని వారు అమలు చేసి మా డీలర్ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరగొనాలని నేను వారితో సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు కూడా మాకు కమిషన్ 6 నెలల కమిషన్ మాకు ఆగిపోయింది. దయచేసి కనీసం ఈ పండుగల ముందన్న ఈ వారం లోపల రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుని యొక్క పిలుపు మేరకు వారు ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
కనుక దయచేసి గవర్నమెంట్ ఇప్పటికైనా మా కమిషన్ తొందరగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. హలో అండి, నమస్తే. మీ పేరు? మూటపలుకుల సత్తయ్య, మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడిని, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఓకే అండి, ఇక్కడ రేషన్ డీలర్స్కు గత కొన్ని నెలలుగా కమిషన్స్ అందడం లేదంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు. మీరేమంటారండి? గత 6 నెలల నుండి మరి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల కమిషన్ అనేది విడుదల చేయకపోవడం వలన మరి రేషన్ డీలర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పస్తులుండే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఫీజులు కానీ, మరి అదేవిధంగా రేషన్ షాప్ కొరకు తీసుకున్నటువంటి రూమ్ రెంట్ కానీ, అదేవిధంగా వాళ్ళ కుటుంబ అవసరాల కొరకు నిత్యం ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి ఎవరి దగ్గర దీని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మా రేషన్ డీలర్లు. మరి మాకు ఇలాంటి పరిస్థితులలో కమిషన్ ఇవ్వడం లేదు కాబట్టి మేము పస్తులుండే పరిస్థితి వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రజాపాలనని ముందుకొచ్చి ఆ రోజు రేషన్ డీలర్ల సపోర్టుతోని కొంత లాభం పొందింది వాస్తవం. మరి ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో డిక్లేర్ చేసి మరి 300 కమిషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా 5,000 గౌరవ వేతనం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి 5,000 గౌరవ వేతనం ఇవ్వలేదు. అదేవిధంగా 300 కమిషన్ పెంచలేదు. కనీసమైన ఈ 6 నెలల నుండి మాకు రావాల్సినటువంటి కమిషన్ కూడా విడుదల చేయకపోవడం చాలా ఘోరం. ఎందుకంటే మేము ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం, మేము ప్రజలము కానీ, అదేవిధంగా మేము డీలర్లు అందరం పస్తులుండు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వెంటనే మరి ఈరోజు బతుకమ్మ పండుగ, మరి దసరా పండుగ, మరి దీపావళి పండుగ వస్తున్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ గారు, మరి సివిల్ సప్లై కమిషనర్ గారు వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1700 మంది రేషన్ డీలర్లకు వెంటనే ఈ యొక్క కమిషన్ విడుదల చేయాలని మనస్ఫూర్తిగా మీ యొక్క పత్రిక సపోర్ట్తో మేము కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నాయకోటి రాజు కార్యవర్గం, రాష్ట్ర అధ్యక్షులు నాయకోటి రాజు గారు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు నా శుభాభివందనములు తెలియజేసుకుంటూ, నేటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా 50% కమిషన్ ఇచ్చింది గవర్నమెంటు, 50% కమిషన్ ఇవ్వలేదు. కానీ ఈ రోజులలో డీలర్ల పరిస్థితి ఏంటంటే అమాలి ఇబ్బంది, రూమ్ కిరాయి ఇబ్బంది, డీలర్లకున్న భార్య పిల్లలతోని కూడా ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. ఇలాంటి రోజులలో రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల మీద కనికరింపు అనేది లేకుండా ఇవాళిస్తాం రేపిస్తామనే ధోరణితో, దాటవేత ధోరణితో పోతున్నది. కాబట్టి ఈ దాటవేత ధోరణి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు 1 తారీఖు రాగానే జీతాలు లేకపోతే మాకు జీతాలు రాలేదు, మేము నౌకర్లు చేసుడు కష్టంగా ఉన్నదని అంటారు. అలాంటిది మన తెలంగాణ రాష్ట్రంలో 17,200 మంది డీలర్లు, పైచిల్కు డీలర్లు ఉన్నారు. అందులో మొన్న మా నాయకోటి రాజు గారు 1 తారీఖు వరకు మాకు 5 నెలల కమిషన్ ఇవ్వాలి, ఇవ్వకున్నట్టు ఏది ఉంటే మేము 1 నుంచి బంద్ పెడతామని కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆగమేఘాల మీద 3 నెలల కమిషన్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కమిషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అని ఒకటి పెట్టిండ్రు, స్టేట్ గవర్నమెంట్ అని ఒకటి పెట్టిండ్రు. ఈ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు కష్టపడేదానికి ఇదంత అవసరం లేదు. మీరు మాకు కూలిస్తున్నారు, కమిషన్ ఇస్తున్నారు. మాకు ఇచ్చే కమిషన్ క్వింటల్ బియ్యం పోస్తే 140 రూపాయలు ఇస్తున్నారు. ఆ 140 రూపాయలు మాకు 1 తారీఖు నాడు ఇస్తే మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగుల వేరం సంతోషంగా పనిచేస్తామని ప్రభుత్వానికి, మరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మాది మంచిర్యాల జిల్లా. నా పేరు సుధమల్ల కృష్ణ. మేము ఈరోజు ఇక్కడ తలపెట్టిన ప్రోగ్రాం ఏంటంటే, మాకు రేషన్ డీలర్లందరికీ రాష్ట్రంలో రేషన్ డీలర్లు 17,200 మంది ఉండగా మాకు 6 నెలల నుండి 1 రూపాయి కూడా కమిషన్ కేంద్ర ప్రభుత్వమే కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కానీ
ఇవ్వలేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏంటంటే ఈరోజు మాకు బండిలో పెట్రోల్ పోసుకొని మా రేషన్ షాపుల దుకాణాలకు కిరాయి కట్టడానికి, మా పిల్లల బడి ఫీజులు కట్టడానికి కూడా మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ మా పైన దయతలిచి మేము చేసిన పనికి మాకు ప్రతిఫలం కాకుండా మేము చేసిన పనికి మాకు డబ్బులు ఇచ్చి మా కమిషన్ మాకు విడుదల చేసి మాకు 6 నెలల కమిషన్ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికే కానీ ఇక్కడి అధికారులనే కానీ లేదా సెంట్రల్ గవర్నమెంటు వారినే కానీ మేము ఒక మర్యాదపూర్వకంగా వారిని మాకు కమిషన్ విడుదల చేసి మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోవాలని మేము తెలియజేసుకుంటాం మీ ద్వారా.